సినిమా వాళ్ళకే సినిమా చూపిస్తున్నారా? వారిపై ప్రత్యేక నిఘా కత్తి వేలాడుతుందా? పన్నులు, ఇతర ఆదాయాలపై ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుందా అంటే తాజా పరిణామాలను బట్టి అవుననే సమాధానం వస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీకు కృతజ్ఞత లేదు అంటూ తెలుగు ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేసిన మర్నాడే అన్ని ప్రభుత్వ విభాగాలు అలర్ట్ అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని సినిమా హాళ్లను తనిఖీ చేయడానికి రెడీ అయ్యాయి. ఇప్పటి వరకు సినిమా హాళ్లు వ్యవహారం కేవలం టికెట్ల విక్రయం, ధరల పెంపు, తగ్గింపు వరకే పరిమితమయ్యింది. కానీ పవన్ ఆదేశాల తర్వాత అనూహ్యమైన రీతిలో సినిమా హాళ్లపై అన్ని కోణాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రధానంగా 5 కీలక అంశాలపై అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకునేందుకు ఉత్సాహంగా అడుగులు వేయనున్నట్టు డిప్యూటీ సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇవి ఆ 5. 1. తెగుతున్న టికెట్లకు ప్రభుత్వానికి కడుతున్న పన్నులకు మధ్య వ్యత్యాసం ఉందా అంటే భారీగా జరిమానాలు విధించడం, అవసరమైతే హాళ్లను కొన్ని రోజుల పాటు సీజ్ చేయడం. 2. కొత్త సినిమాలు విడుదల సమయంలో ప్రభుత్వం నుంచి టికెట్ ధరలు పెంచేందుకు అనుమతులు తీసుకుంటున్నారు. అదేవిధంగా పెంచుతున్నారు. కానీ పెంచిన ధరల మేరకు సర్కారుకు పన్నులు కడుతున్నారా? కట్టకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇక 3. మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధరలకు ప్రేక్షకులకు అందిస్తున్న సౌకర్యాలకు మధ్య పొంతన ఉందా? లేక ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారా? దీనిని ప్రేక్షకుల నుంచే అభిప్రాయాల రూపంలో సేకరిస్తారు. 4. సినిమా హాలలో విక్రయించే చిరుతిళ్ల ధరలపై ప్రత్యేక నిఘా. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరల కంటే కూడా 5% వరకు ఎక్కువగా పర్మిట్ చేస్తారు. అంతకు మించి అమ్మితే కొరడా గలించనున్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు రక్షణ ఉంది. ఇకపోతే 5. బాత్రూంలు, కారిడార్లు పరిశుభ్రంగా ఉన్నాయా? లోపల సీట్లు ఎన్ని ఉన్నాయో అంతమంది ప్రేక్షకులకు వెయిటింగ్ హాల్ ఉందా లేదా? నిరంతరం పరిశుభ్రతను పాటిస్తున్నారా లేదా అనేది చూస్తారు. ఏ చిన్న తేడా వచ్చినా హాళ్లపై భారీ జరిమానాలు విధిస్తారు. ప్రధానంగా సినిమా నిర్మాతలు, దర్శకులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినా అదే సమయంలో ప్రేక్షకులు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కీలక అంశాలపైన పవన్ దృష్టి పెట్టారు. ఇది మేలైన నిర్ణయమేనని ప్రజల నుంచి కూడా హర్షారేఖాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సినిమా హాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే నిర్బంధించి సొమ్ములు గడించడమే. ఉదాహరణకు బయట పాప్కార్న్ 50 ఉంటే సినిమా హాళ్లలో 250 వరకు ఉంది. బయట సమోసా 30 ఉంటే సినిమా హాళ్లలో 50 వసూలు చేస్తున్నారు. బయట నుంచి కనీసం మంచినీటి బాటిల్ను కూడా తీసుకురాకుండా అడ్డుకుంటున్నారు. పోనీ హాల్లో కొందామంటే 20 బాటిల్ను 40కి విక్రయిస్తున్నారు. ఇక మరుగుదొడ్ల పరిస్థితి మరింత అధ్వానం. ఏపీని ప్రారంభించడంలో ఉంచి మధ్యలోనే తీసేయడం, ఇలా సినిమా కష్టాలు అనేక ఉన్నాయి. తాజాగా పవన్ ఆయా అంశాలన్నింటిపైన విచారణకు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, తూనికలు, కొలతల శాఖలను రంగంలోకి దింపుతున్నారు. సినిమా హాళ్లను కూలంకషంగా పరిశీలించడంతో పాటు వాటి తీరుతెన్నులు తెలుసుకుంటున్నారు. తిరుబండాల విషయం నుంచి శుభ్రత వరకు కూడా కొరడా గల్పించనున్నారు. తద్వారా పవన్ లక్ష్యం నెరవేరడం ఎలా ఉన్నా సగటు ప్రేక్షకులకు మాత్రం చాలా వరకు సాంత్వన చేరుతుందని చర్చ అయితే జరుగుతోంది. తాజాగా పవన్ ఆగ్రహానికి ఇండస్ట్రీ ఆవేదన చెందుతుంటే సగటు ప్రేక్షకులు మాత్రం హ్యాపీగా ఉన్నారు.